తిరుపతిలో వైసీపీ తీరుపై జనసేన పార్టీ శ్రేణులు నిప్పులు చెరిగారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తోపుడు బండ్ల వద్ద కూడా నేతలు వసూలుకు పాల్పడినట్లు ఎద్దేవా చేశారు. అయితే నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజానికి తావులేదని, తప్పు ఎవరు చేసినా సరే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నీచ రాజకీయాలు మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని వైసీపీ నేతలను ఈ సందర్భంగా హెచ్చరించారు. నాయకులు రౌడీలు అంటారా? మాట్లాడే ముందు మీకేమైనా సిగ్గుందా? బుర్ర పనిచేస్తుందా? జనసేన పార్టీ నాయకులు అంటే సిద్ధాంతాలకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు. ఒక బస్టాండ్ లో ఒక బ్యానర్ వల్ల గొడవ జరిగితే ఆ యొక్క హోటల్ స్టాఫ్, పక్కన ఉన్న వాళ్ళ స్టాఫ్ బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు కొట్టుకున్నారు. దానిపైన వెంటనే తక్షణమే పోలీస్ యంత్రాంగం దిగింది, అందరినీ తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టింది, విచారణ చేస్తున్నారు. ఎవరు తప్పు చేశా తోలు తీసి లోపలికి పంపిస్తారు. మీ ప్రభుత్వంలో మారి దొంగతనం చేసినా, మనిషిని చంపినా, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, చెరువు భూములు కబ్జా చేసినా వెనకేసుకొచ్చే రకం కాదు మా జనసేన పార్టీ. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. పోలీస్ యంత్రాంగానికి ఈ 18 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి తీరు మీరు జీవించుకోలేకపోతున్నారు. ఎక్కడ రౌడీల్ని తొక్కిపెట్టి తోలు తీస్తూ, భూ కబ్జా చేసే వాళ్ళని తోలు తీస్తూ ఈ రోజు తిరుపతి ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడతారా? జనసేన పార్టీ నాయకులు రౌడీలు అంటారా? ఒక్కరిని చూపించండి. మీరు జనసేన పార్టీ నాయకులు కబ్జా చేశారు, రౌడీజం చేశారు. రౌడీలు, గూండాలు, హంతకులు మీ పార్టీలో పెట్టుకొని మీరు రౌడీజం చేస్తా, నిన్న మాట్లాడిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఎవరెవరు ప్రభుత్వ భూమి ఎంత కబ్జా చేస్తున్నారో ఓపెన్ గా నా ముందర కూర్చోగలుగుతారా మీడియా సమక్షంలో? జనసేన పార్టీలో ఉండే నాయకులు రౌడీలు తిరుపతి ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారని చెప్పి నిన్న కొన్ని మంది నాయకులు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయ్యా, మీకు ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుల పైన గాని, లేకపోతే కూటమిలో ఉండే నాయకులు గాని, ఎవరినైనా వైసీపీ వాళ్ళని గాని ఇంక ఎవరినన్నా పోయేసి గలాట్లు చేసి వాళ్ళని కొట్టడం జరిగిందా అని చెప్పి మేము అడుగుతున్నాం. మా పార్టీలో క్రమశిక్షణతో కార్యకర్తలు మెలిగేవాళ్ళు. గలాట్లు, రౌడీ విజాలు, కూనీకోర్లు, కబ్జాదారులు, భూదందాలు చేసే నాయకులంతా వైసీపీ పార్టీలో ఉన్నారు. ఎక్కడైనా ఇది వరల్లో 18 నెలల ముందు ఎక్కడైనా గుంత తవ్వితే అప్పుడే అక్కడ పోయి దందా చేసి పర్మిషన్, ఆడ ఇల్లు కట్టుకోవాలంటే ఒక కార్పొరేటర్ పర్మిషన్ కావాలి. ఒక ఇసుక లోటు తోలితే అప్పుడే పోయేసి అక్కడ నిలబడుకుంటారు మీ మనుషులు. ఇప్పుడు తిరుపతిలో బయట నుంచి వచ్చే బిల్డర్స్ కానించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు లిస్టు తీస్తే ఇంత ఉంది. వాడేదో కడుపు గాలి ఒక భూమి కొని అప్రూవల్ చేసుకొని ఆ బిల్డింగ్ కట్టుకొని ఏదో అమ్ముకుంటే ఏదో ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళ దగ్గర అంతా లోకలు, నాన్ లోకలు, మీరు ఎట్ట కడతారు, మేము ఇంత ఖర్చు పెట్టుకొని గెలిచినాము అనేసి వసూలు చేసిందంతా వైసీపీ నాయకులు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జనసేన